వెల్కమ్ టు B6 న్యూస్. నేను మీ సుమలత. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ తలపెట్టిన సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఆయనతో పాటు మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, తాను చేసిన సేవలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనన్నారు. మంత్రి మల్లారెడ్డి కబ్జాలకు అంతులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసి బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని తెలిపారు. 10 సంవత్సరాల నుండి తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. 27 సంవత్సరాలుగా గుజరాత్ను దేశంలోనే ఒక మోడల్గా అభివృద్ధి చేశామని, ఇక్కడ ఎందుకు అభివృద్ధి చెందలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. 2047 వరకు కొనసాగితే ప్రపంచ దేశాల్లోనే ఒక నంబర్ 1 స్థానంగా భారతదేశం ఉండబోతా ఉంది. झारखंड, छत्तीसगढ़ और उत्तराखंड स्टेट का डेवलपमेंट इतनी तेजी के साथ हो रहा है तो 10 वर्षों के अंदर इस तेलंगाना का डेवलपमेंट क्यों नहीं हो पाया, जबकि तेलंगाना में डेवलपमेंट का पोटेंशियल है। तेलंगाना के लोग परिश्रमी हैं, काम करने वाले हैं, इनके अंदर योग्यता है, क्षमता है। అటల్ జీ ఈ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాలను ఈ ప్రాంతం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. జార్ఖండ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఈ రకంగా 3 రాష్ట్రాలు అటల్ జీ నాయకత్వం లోపల ఏర్పాటు చేసి ఆ యొక్క రాష్ట్రాలన్నీ కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో बड़ी तेजी के साथ बढ़ा है और आप ये देख रहे होंगे। लेकिन जहां जहां पर भारतीय जनता पार्टी की यानी बीजेपी की गवर्नमेंट इस देश में चल रही है, जिन भी स्टेट्स में कोई माथा लाल उंगली उठाकर नहीं कह सकता एक भी करप्शन हमारे ऊपर लगा हो चार्ज। ప్రభుత్వం ఈ రోజు అవినీతి లోపల కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. వారి కుటుంబం అంతా కూడా ఈ రోజు అవినీతి కూపంలో ఈ రోజు మునిగిపోయినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. నాయకత్వంలో ఈరోజు సంజయ్ నాయకత్వంలో, లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఈ పెద్దల ఆశీర్వాదంతో నేను ఇచ్చిన హామీ तेलंगाना का विकास तेजी के साथ हो। हम स्टेप मदरली ट्रीटमेंट किसी भी सूरत में तेलंगाना के साथ बर्दाश्त नहीं कर सकते और कई काम इसीलिए हमारी गवर्नमेंट ने कहा यहाँ किया है। हेल्थ और वेलनेस सेंटर आपको जानकर खुशी होगी कि यहाँ पर 5000 से अधिक खोलने का काम यदि किसी ने किया है तो मोदी गवर्नमेंट ने किया है। का संकट था उस समय भी हम लोगों ने बीआरएस की गवर्नमेंट होने के बावजूद इस स्टेट के साथ कोई भी डिस्क्रिमिनेशन, किसी प्रकार का भेदभाव नहीं किया था। हमारी गवर्नमेंट ने यहाँ पर भी 50 PSA सेंटर लगवाए थे। बार बार हमें देखो एक बार यही स्लोगन यहाँ पर देखने के लिए देने के लिए आया हूँ, क्योंकि हमारे पास डेवलपमेंट का विजन भी है, डेवलपमेंट का मिशन भी है और डेवलपमेंट का पैशन भी है। ఈ రాష్ట్రంలో का एम्पावरमेंट करने की दृष्टि से सोशल और पॉलिटिकल एम्पावरमेंट महिलाओं का होना चाहिए। सोशल एम्पावरमेंट के लिए भी कई कदम उठाए हैं, पॉलिटिकल एम्पावरमेंट के लिए भी हमारे प्राइम मिनिस्टर ने पार्लियामेंट का स्पेशल सेशन बुलाकर 33% पार्लियामेंट और असेंबली इलेक्शन में महिलाओं के लिए सीट रिजर्वेशन करने का बिल पास करा दिया है। महिला बीआरएस की गवर्नमेंट है। आपको मैं याद दिलाना चाहता हूं कि चंद्रशेखर राव ने बहुत बड़े बड़े कमिटमेंट, बड़े बड़े वादे यहाँ की जनता के साथ किए थे कि मैं आऊंगा तो तेलंगाना का पूरा मैं चित्र बदल दूंगा। बहुत सारे प्रॉमिस भी उन्होंने किया था, लेकिन अपने प्रॉमिस को पूरा नहीं किया और आज देश के दूसरे स्टेट्स का जितनी तेजी के साथ डेवलपमेंट हो रहा है, तेलंगाना का यह डेवलपमेंट 10 वर्षों के अंदर नहीं हो पाया। తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఈరోజు బీఆర్ఎస్ సర్కార్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది. అనేక రకాలైన హామీలను
ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీలను కూడా సక్రమంగా నిర్వహించలేదు. ఏ రకమైనటువంటి అభివృద్ధి అయితే 10 సంవత్సరాల్లో జరగాలో మిగతా రాష్ట్రాల్లో లాగా ఇక్కడ ఆ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. 1984 में चुनाव हुआ था. भारतीय जनता पार्टी ने केवल पूरे देश में 2 लोकसभा सीटें जीती थी. एक सीट हम लोगों ने जीती थी गुजरात से और दूसरी सीट जीती थी तेलंगाना से. और मेरे बहन भाइयों, जन्ना रेड्डी जी यहाँ से लोकसभा के लिए चुनकर गए थे. और मैं आपको बताना चाहता हूँ, गुजरात में तो लगातार 27 ईयर से हमारी बीजेपी गवर्नमेंट काम कर रही है और गुजरात का तेजी के साथ डेवलपमेंट हो रहा है. गुजरात स्टेट एक मॉडल स्टेट इस समय बन गया है. मैं यहाँ के चंद्रशेखर राव जी से पूछना चाहता हूँ, क्या कारण है कि गुजरात इतनी तेजी के साथ आगे बढ़ रहा है लेकिन 10 वर्षों तक यहाँ के मुख्यमंत्री रहते हुए हमारे तेलंगाना का डेवलपमेंट क्यों नहीं हो पाया? इस सवाल का यहाँ की जनता जवाब चाहती है. 1984లో భారతీయ జనతా పార్టీ 2 సీట్లే గెలిచినాడు. గుజరాత్ నుంచి 1 సీటు, ఈ యొక్క తెలంగాణ ప్రాంతం నుంచి కూడా 1 సీటు గెలవడం జరిగింది. దాంట్లో ఈ తెలంగాణ ప్రాంతం నుంచి దివంగత నేత జంగారెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 27 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ గుజరాత్లో కూడా అధికారంలో ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ గుజరాత్ను దేశంలోని ఒక మోడల్ స్టేట్గా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఈరోజు గుజరాత్ను నిలబెట్టడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి అధికారంలో వచ్చినటువంటి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ లోపల ఎందుకు అభివృద్ధి చెందలేదనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. पेपर लीक करने की हिम्मत कर पाता है. కనీసం పరీక్షలు రాసేటువంటి విషయం లోపల ఏ ఒక్క పరీక్ష కూడా లీకేజ్ కాకుండా ఉండలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు తల్లి పాలు తాగినటువంటి వ్యక్తి ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ చేసేటువంటి దమ్ము కూడా ఏ ఒక్కడు చేయలేదనేటువంటి విషయాన్ని సందర్భంగా वादा किया था हर दलित परिवार को 3 एकड़ हम लैंड देंगे.